చంద్రసేన రాకుమారులు వీరేనమ్మా భువన సుందరి. నచ్చారా? లక్ష్మి, అమ్మాయికి చిత్రపటం చూపించావా? రాకుమారికి చంద్రసేనుల వారు నచ్చారమ్మా. ప్రేమత్యాగం కంటే ప్రాణత్యాగమే. పొరపాటు అవుతుంటే నేను ప్రతిభను ఏం ప్రయోజనం? ఏమైనా సరే నువ్వు ఇతను బంధించండి. ఏ రాజగురువు తన ధర్మ నిర్ణయ కౌశలంతో రాజవంశానికి రాజ్యానికి ఔన్నత్యాన్ని చేకూరుస్తున్నాడు, ఆ గురువుపుత్రుడే రాజద్రోహానికి పూనుకున్నాడు. ఎంత వ్యత్యాసం! ప్రభు ప్రభు నమస్కారం గురుదేవ్. ఆత్మను అలంకరించు. ప్రభు, నేను రాజగురువుగా గాని న్యాయ నిర్ణేతగా గాని రాలేదు ఇక్కడికి. పుత్రభిక్ష పెట్టమని యాచించడానికై వచ్చాను. ఎన్నో నోములు నోచిన ఫలితం నా దేవదత్తుడు. ఒక్కగానొక్క బిడ్డ మాతృవిహీనుడు. వాడే నా సర్వస్వం. వాడి మీదే నా ఆచరణి పెట్టుకుని జీవిస్తున్నాను ప్రభు. అందుకని అంతఃపురద్రోహికి హారతి పెట్టమంటారా గురుదేవా? లేదు మహారాణి, మానవతను మన్నించమంటున్నాను. మానవత్వం అనే దౌర్బల్యంతో అధర్మాన్ని అణిచివేయకపోతే మానవ సమాజమే మంటగలిసిపోదా గురుదేవా? అవును గురుదేవ, ప్రతి మానవుడు మానవతను పాటించే దినం వచ్చే వరకు న్యాయ విచారణ, దుష్ట శిక్షణ తప్పకుండా అవసరమే. ప్రభు, అయితే నా కోరిక మన్నించరా? మన్నించండి గురుదేవ. దోషి ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సింది. ప్రజకు ఒక న్యాయం, మనకొక న్యాయం అనుసరించడం అధర్మం. గురుదేవ, దేవదత్తుడు మీ పుత్రుడు అనిపించుకోలేకపోయాడు. మీరు దేవదత్తుని తండ్రి అనిపించుకోవద్దని నా ప్రార్థన. నేరం మోపబడింది. నీ భార్యకు నీవు విషప్రయోగం చేసినట్లు నీపై అభియోగం. ఏమంటావు? రామరామ, నాకు నా భార్యకు మాట పట్టింపులన్న మాట నిజమే కాని నేను వచ్చేలేదు ప్రభు. మీ ఇంట్లో మీరిద్దరే ఉన్నారట, మరి ఆమెను ఎవరు హత్య చేసినట్లు? ఏమో, ఆ భువనేశ్వరి మాటకే తెలియాలి. నేను నిర్దోషిని ప్రభు. ప్రభు, అనుమానంపై శిక్ష విధించడం అన్యాయం. నిందితుడు తాను నిర్దోషినంటున్నాడు. అందువల్ల దోషాదోష నిర్ణయం భువనేశ్వరి పీఠానికే వదిలిపెడుతున్నా. నిందితుడా, ఆ భువనేశ్వరి పీఠాన్ని చూడు, దేవికి నమస్కరించి లోనికి వెళ్ళు. నిర్దోషివైతే నీ మెడలో పూలమాల, దోషివైతే నీ మెడ పులి నోట. తలుపులు తీయండి.
అంతఃపుర ద్రోహము పరస్త్రీ బలాత్కార నేరము ఆరోపింపబడ్డాయి. నీవేమంటావు? నేను ఆ నేరాలు చేయలేదు. చిన్నప్పటి నుంచి రాకుమారి నేను ఒకటిగా పెరిగాం. నా దేహం ప్రేమగా పరిణమించింది. వివాహం ఆడదలిచి ఆ అంగీకారం కోసం ప్రయత్నించాను. రాజ్యాధిపతికి రాణి కావాల్సిన నా కుమార్తెను ఆశించి బలాత్కరించడం అపరాధం కాదా? ఎన్నటికీ కాదు. బ్రాహ్మణుడు చాతుర్వర్ణముల వారిని వివాహం ఆడటం శాస్త్ర సమ్మతం. కన్యగా ఉన్న రాకుమారిని పెళ్లాడుకోవడం దోషము కాదు, పరస్త్రీ బలాత్కారము కాదు. ఇరువురి వాదనలు సమంజసములే. ప్రభు, ఈ విషయంలోనూ ధర్మాధర్మ నిర్ణయం నాకు అసాధ్యమైనందున భువనేశ్వరి పీఠానికే వదిలిపెడుతున్నారు. అవును, ప్రజలకొక న్యాయము మనకొక న్యాయమా మహారాజా? నాన్న, అపరాధిని తీసుకెళ్ళండి. నిందితుడా, దేవికి నమస్కరించి లోనికి వెళ్ళు. నిర్దోషివైతే నీ మెడలో పూలమాల, దోషివైతే నీ మెడ పులి నోట. గురుదేవ, స్వపరభేదరహితమైన మీ ధర్మ నిర్ణయానికి నా నమోహకంలో. మీ మేలు అన్నిటికీ మర్చిపోలేదు. నా అదేవత్సంగా గారు పెద్దయ్య రుణం ఈ దయ్యాలనే తీసుకోగలిగాను. నోట్ తీసుకోండి. మహారాజు వేసుకుని పెద్దయ్య గురించి మనసు చూడకి ఇక్కడే తక్కువ వీటి గురించి మాత్రం నా పనులకు వస్తుంది లేదు.